హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేటి సమాజం అనేటువంటి ఈ శీర్షికాంశం కింద నేడు లెక్క మారింది ఈడు జోడు విషయంలో అంటూ ఆంధ్రజ్యోతి పరిశీలనాంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు ఆ వార్తాంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. నేడు లెక్క మారింది ఈడు జోడు విషయంలో. ఇక వినండి ఈ అంశాన్ని. ఈడు జోడు లెక్క మారింది. వధువరుల్లో తగ్గుతున్న వయస్సు అంతరం. వయస్సు తేడా ఎక్కువ ఉంటే పెళ్ళికి నో, 1 నుంచి 3 ఏళ్ల వరకు అయితే ఓకే. తెలుగు రాష్ట్రాల యువతలో దాదాపు 78% మందిది ఇదే మాట. 5 ఏళ్ళు అంతకు మించి తేడా ఉంటే నిర్మోహమాటంగా వద్దు అంటున్న అమ్మాయిలు. ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వారిలో 80% జంటల మధ్య వయసు తేడా ఏడాదిలోపే. తెలుగు రాష్ట్రాల్లో మారిన వివాహ సమీకరణాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని మనం నేటి అంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. ఇక వినండి. నేడు లెక్క మారింది ఈడు జోడు విషయంలో. అది ఎలా? అబ్బాయికి హైదరాబాదులో 20 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం, సొంత ఇల్లు, చేతి నిండా సంపాదన, సమాజంలో హోదా. మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో ఇచ్చిన ఈ వివరాలన్నీ బాగుండటంతో ఓ అమ్మాయి అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. తీరా పెళ్ళయ్యాక వరుడు తన వయసు తప్పుగా చెప్పాడని ఆమెకు తెలిసింది. ఇద్దరి మధ్య 7 ఏళ్ల తేడా ఉందని తేలింది. మోసపోయానని భావించిన ఆ వధువు కోర్టు తలుపు తట్టింది. తీవ్ర వివాదం. ఆ వివాదం నడుమ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. ఇటీవల విజయవాడ ఫ్యామిలీ కోర్టులోనూ ఇలాగే 5 ఏళ్ల వయసు వ్యత్యాసాన్ని దాచిన కేసులో వధువు విడాకులు కోరి పొందింది కూడా. పెళ్లి విషయంలో మారిన ఈడు జోడు లెక్కకు నిదర్శనాలు ఈ కేసులు. ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్య 5 నుంచి 7 ఏళ్ల తేడా ఉంటే ఈడు జోడు బాగుంది అనేవారు. అందున అబ్బాయి చక్కగా స్థిరపడి ఉంటే 10 ఏళ్ల తేడాను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందండోయ్. లెక్క మారింది మరి. 5 ఏళ్ళు అంతకు మించి వయస్సు తేడా ఉన్న సంబంధాలు చేసుకోవటానికి అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఎవ్వరూ ఇష్టపడట్లేదు. ఆ తేడా గరిష్టంగా 1 నుంచి 3 ఏళ్ల లోపు దాకా మాత్రమే ఉండాలని భావిస్తున్నారు. అంతేకాదు, వయస్సులో అమ్మాయి కన్నా అబ్బాయి పెద్దవాడై ఉండాలనే భావన కూడా క్రమంగా తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్సైట్ల తాజా గణాంకాలు చెబుతున్న వాస్తవాలు ఇవి. ఆ గణాంకాల ప్రకారం పెళ్ళిళ్ళ నిర్ణయంలో వయస్సు అంతరం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. మ్యాట్రిమోనీ ప్రొఫైల్ తెరవగానే కనిపించే మొదటి ప్రశ్న ఏజ్ గ్యాప్ ఎంత? 5 ఏళ్ల తేడా ఉంటే తిరస్కరణే. దీంతో ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లు, యాపుల్లో వయస్సుకు ప్రత్యేక ఫిల్టర్లు పెడుతున్నారు. మ్యాట్రిమోనీ డేటా ప్రకారం తెలుగు రాష్ట్రాల యువతలో 78% మంది 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ప్రొఫైళ్లను మాత్రమే పరిశీలిస్తున్నారు. 25 ఏళ్ల అమ్మాయికి 31 ఏళ్ల అబ్బాయి సంబంధం వస్తే ఉద్యోగము, హోదా, ఆస్తి అన్నీ బాగున్నా 65% మంది వధువులు
ప్రాథమిక దశలోనే తిరస్కరిస్తున్నారు. 27 ఏళ్ల అమ్మాయికి 28 నుంచి 30 ఏళ్ల లోపు అబ్బాయిలు సంబంధాలు వస్తేనే ముందడుగు వేస్తున్నారు. అంతేనా? ఆ అమ్మాయి కంటే అబ్బాయి 6 నెలలు లేదా 1 ఏడాది చిన్నవాడైనా ఓకే అనేవారి సంఖ్య 4% దాకా ఉండటం విశేషం. శతాబ్ద కాలపు మార్పండి ఇది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారి గణాంకాల ప్రకారం 1956 నుంచి 1960 సంవత్సరం ఆ దశాబ్ద కాలంలో భారతీయ దంపతుల మధ్య సగటు వయస్సు తేడా 7 సంవత్సరాలు ఉండేది. 2001 నుంచి 2005 నాటికి ఈ అంతరం 5.2 అంటే 5 సంవత్సరాల 2 నెలలకు, ఇక 2010 నాటికి అది 4.5 సంవత్సరాలకే తేడా ఉండాలనేదిగా నమోదైంది. ఇక ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్లు, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, తిరుపతి ఇటువంటి అర్బన్ ప్రాంతాల్లో చదువుకున్న వర్గాల్లో సగటు వయసు తేడా కేవలం 1 సంవత్సరం నుంచి 3 ఏళ్లకే పరిమితమైందండోయ్. ఇక సమానత్వానికే పెద్దపీట ఇక మరి అంటూ డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ మానసిక వైద్య నిపుణుడు హైదరాబాద్ వారు చెప్తున్నది ఏంటంటే, నేటి తరం యువత ఆలోచన సరళి మారింది. సమానత్వానికి పెద్దపీట వేస్తున్నారు. పెళ్లి బంధంలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావన కంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే వయస్సులో పెద్దగా తేడా లేని బంధాల వైపే మొగ్గు చూపుతున్నారు ఈ తరం. అయితే బంధం నిలబడ్డానికి వయసు ఒక్కటే ప్రామాణికం కాదు కదా. పరస్పరం గౌరవించుకోవటం, అర్థం చేసుకునే గుణం ఉండటమే ముఖ్యం. అదండి, ఏది ఏమైనా కూడా నేడు లెక్క మారింది ఈడు జోడు విషయంలో అనేటువంటి అంశం నిజంగానే మరి ఆంధ్రజ్యోతి పరిశీలన అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.